అందరికీ నమస్కారం. భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఉపరాష్ట్రపతిని సూచిస్తుందన్నమాట. మరియు ఆర్టికల్ 64 మరియు 89(1) ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరించవచ్చు అని చెప్పి సూచిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం వల్ల రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న హరివంశ్ సింగ్ ప్రెసిడెంట్ గా ఇన్ఛార్జ్ స్పీకర్ గా వ్యవహరించవచ్చు అని చెప్పి ఢిల్లీ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ వ్యక్తిగత కారణాల లేకపోతే బీజేపీలోని అంతర్గత వ్యవహారాల వల్ల రాజీనామా చేస్తుందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఎనీవే అతను బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేయడం జరిగింది. సో రాజ్యాంగం గురించి చాలా తెలిసిన వ్యక్తి. సో ఇట్లాంటి అనూహ్యమైన కారణాలతో వైదొలగడం అనేది చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది. థ్యాంక్ యూ.